సమ్మర్ వచ్చేస్తే చాలు మనలో చాలామంది ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసేస్తూ ఉంటారు డ్రింక్ బాటిల్స్. అందులో నేను కూడా ఒకప్పుడు అందులోనే ఉండేదాన్ని. వాళ్ళల్లో ఒకలాగా ఉండేదాన్ని. ఇప్పుడు నేను కొంచెం హెల్త్ మీద కాన్షియస్ పెరిగిన తర్వాత ఏవి తింటే బావుంటాయి, ఎలా చేస్తే బావుంటది అన్న దగ్గర నుంచి డ్రింక్ బాటిల్స్ అయితే చాలా వరకు అవాయిడ్ చేసేసానండి. ఎక్కడన్నా ఎవరైనా మర్యాదగా ఇస్తే తప్పితే నేను కొనుక్కొని అస్సలు తాగట్లేదు. మొన్న డీమార్ట్‌కి వెళ్తున్నాం అని చెప్పాను కదా! ఆ రోజండి ఈ బ్లాగు. మా వారు ఎక్కడాగినా సరే మగవాళ్ళుంటే బాబాయ్ అని, ఆడవాళ్ళుంటే పిన్ని ఇవ్వండి అని అడుగుతారు. బాబాయ్ చెరుకు రసం ఇవ్వనంగానే అతనైతే చాలా హ్యాపీగా నవ్వుకుంటూ అయితే చెరుకు రసం చేసేస్తున్నాడు. ఫస్ట్ నేను వద్దన్నాను. కానీ మా వారు ముగ్గురికి తీసుకున్నారు. అయితే దీనిలో ప్రత్యేకత ఏంటి అనంటే ఎక్కడైనా సరే చెరుకు రసంలో కొన్ని నీళ్లు కలిపే ఉంటారు ఆల్రెడీ. ఇక్కడ ఇలా కాదండి. చాలా అంటే చాలా బావుంది. స్వచ్ఛంగా అయితే ఉంది. ఎండన పడొచ్చాం కాబట్టి కొంచెం ఐస్ ఏపించుకున్నాం కానీ అది కూడా లేకపోతే చాలా బాగుండేది. ప్రతిరోజు కాకపోయినా సరే మనం బయటికెళ్ళినప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళు ఇలాగ నిజాయితీగా చేస్తుంటారు. ఎందుకనంటే నేను అంతకుముందు జ్వరంగా ఉన్నప్పుడు మా వారైతే ఒక బాటిల్ అయితే తెచ్చారు. అస్సలు బాలేదు. అచ్చంగా పంచదార నీళ్ళు తాగుతున్నట్టే అనిపించింది. మీరు చూస్తేనే తెలిసిపోద్ది ఎంత చిక్కగా ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివి వస్తే మటుకు వదులుకోకండి ఎక్కడన్నా ఉంటే. చాలా బాగున్నాయి.